ఒకప్పుడు సినిమా చూడాలంటే థియేటర్ వైపు చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు థియేటర్లో విడుదలైన సినిమాలు కేవలం 15 నుంచి 20 రోజుల్లోనే డిజిటల్ ప్లాట్ఫామ్స్లోకి ప్రత్యక్షమవుతుండడంతో ఓటీటీ హవా ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. అంతేకాకుండా సినిమా రిలీజ్ అయిన 2-3 వారాల్లోనే ఇంటికి వచ్చేస్తుండడంతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం కంటే ఇంట్లోనే ప్రశాంతంగా సినిమాను చూడడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఓటీటీలో హర్రర్ థ్రిల్లర్ సినిమాకు ఉండే ఆదరణ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతర భాషల్లోని సినిమాలు, సిరీస్లను కూడా సబ్ టైటిల్స్తో చూసి మరీ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే సినీ ప్రియులకు ఆకట్టుకునేందుకు ఎక్కువ హర్రర్ కామెడీ చిత్రాలు సైతం వస్తున్నాయి. ఈ వేసవిలో స్టార్ హీరోల భారీ సినిమాలు లేకపోయినా చిన్న చిత్రాలు, రిలీజ్, ఓటీటీలు కంటెంట్తో ప్రేక్షకులకు వినోదం అందుతుంది. ముఖ్యంగా థ్రిల్లర్, హర్రర్, ఫ్యామిలీ డ్రామా జోనర్లలో వచ్చిన పలు చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం ఓ హర్రర్ మూవీ మాత్రం ఓటీటీని వణికించేస్తుంది. అదే సతాన్ ది డార్క్. థియేటర్లో మార్చి 27న విడుదలైన ఈ చిత్రం హర్రర్ ప్రియులకు బాగా ఆకట్టుకుంటుంది. దర్శకుడు మణికందన్ రామలింగం తెరకెక్కించిన ఈ సినిమాలో ఎఫ్జే ఐరా పాలక్, చాందిని తమిళరసన్, మోనా బ్రెజీ, శ్రీజా రవి కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లోకి రావడంతో మరింత మంది ప్రేక్షకుల దృష్టి ఆకర్షిస్తుంది. క్షుద్ర పూజలు, దుష్ట శక్తులు, ఆధ్యాత్మిక భయం నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా కథ భయానకంగా సాగుతుంది. క్షుద్ర పూజలు నిర్వహించే క్రమంలో ఒక ప్రమాదకరమైన దుష్టశక్తి బయటికి రావడం, అది ఓ చిన్నారి జీవితాన్ని శాపగ్రస్తంగా మార్చడం కథలో ప్రధానాంశం. ఆ చిన్నారిని కాపాడుకోవడానికి తల్లి చేసే పోరాటం, ఎదురయ్యే భయానక సంఘటనలు ప్రేక్షకులను థ్రిల్కి గురిచేస్తాయి. సతన్ అంటే సైతాన్ అనే అర్థం రావడం కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. 2 వేరువేరు కాలరేఖల్లో ఈ మూవీ నడిపించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్, డార్క్ విజువల్స్, సస్పెన్స్ ఎలివేషన్ సినిమాకు మరింత బలం చేకూర్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేటి నుంచి అంటే మే 8 నుంచి సతాన్ ది డార్క్ స్ట్రీమింగ్ ప్రారంభమైంది. థియేటర్లో మిస్ అయిన హర్రర్ మూవీ లవర్స్ ఇప్పుడు ఇంట్లోనే ఈ సినిమాను చూసి థ్రిల్ అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. వేసవి సీజన్లో థ్రిల్లర్, హర్రర్ సినిమాలు చూడాలనుకునే వారికి సతాన్ ది డార్క్ మంచి చాయిస్ అనే చెప్పవచ్చు.